ఇజ్రాయెల్ తన ఆధునిక యుద్ధ సాంకేతికతతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవైపు అమెరికా, రష్యా వంటి శక్తివంతమైన దేశాలు ఆయుధ రంగంలో పోటీ పడుతున్నా ఇజ్రాయెల్ తన లేజర్ ఆధారిత ఆయుధాలతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ టెక్నాలజీతో పౌరుల ప్రాణాలు కాపాడటమే కాదు, శత్రువుల బలాలను సమర్థవంతంగా కూల్చేస్తోంది. ఇజ్రాయెల్కి చెందిన రఫేల్ డిఫెన్స్ కంపెనీ తాజా యుద్ధ సాంకేతికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. హెజ్బుల్లా వంటి సంస్థల నుంచి వస్తున్న డ్రోన్ ముప్పుల్ని ఎదుర్కొనడానికి వేగంగా స్పందించే లేజర్ ఆయుధాలను రూపొందించింది. ఇది డ్రోన్లు, యుఏవీలు వంటి విమానాలను క్షణంలో కూల్చగల శక్తిని కలిగి ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకారం ఈ లేజర్ ఆయుధ వ్యవస్థలు ఇప్పటికే యుద్ధ భూమిలో ఉపయోగించబడి అద్భుత ఫలితాలిస్తున్నాయి. శత్రువుల టార్గెట్లను తక్కువ ఖర్చుతో అధిక విధ్వంసం చేస్తూ కూల్చుతున్న ఈ ఆయుధాలు రాబోయే కాలంలో యుద్ధాల రూపును పూర్తిగా మార్చనున్నాయనే అభిప్రాయానికి వచ్చారు. 3 ముఖ్యమైన లేజర్ ఆయుధ వ్యవస్థలు ఇప్పటికే సిద్ధం చేశారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. ఐరన్ బీమ్ M ఈ హై పవర్డ్ లేజర్ సిస్టమ్ పెద్ద యుద్ధ వాహనాలపై అమర్చబడుతుంది. ఇది 50 కిలోవాట్ల శక్తితో శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. లైట్ బీమ్ ఇది తక్కువ శక్తి గల వర్షన్ అయినా డ్రోన్లు మరియు యుఏవీలపై సమర్థవంతంగా పనిచేస్తుంది. చిన్న వాహనాలపై అమర్చవచ్చు. తక్కువ ఖర్చుతో పలు టార్గెట్లను ధ్వంసం చేయగల సామర్థ్యం కలదు. నవల్ ఐరన్ డోమ్ యుద్ధ నౌకలపై అమర్చేలా రూపొందించబడిన ఈ వ్యవస్థ 100 కిలోవాట్ల శక్తిని కలిగి ఉంది. సముద్రంలో ఎదురయ్యే భారీ దాడులను తిప్పికొట్టే సామర్థ్యం దీని సొంతం. రఫేల్ సంస్థ ప్రకారం ప్రపంచంలో మొట్టమొదటిగా ఇంత శక్తివంతమైన లేజర్ వ్యవస్థను యుద్ధంలో వాడిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. ఈ సాంకేతికత యుద్ధ వాహనాలను మార్చడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని చూపగలగడం దీని ప్రధాన బలమైంది. భవిష్యత్తులో ఆయుధాల రూపం పనిచేసే విధానం మొత్తం మారిపోనుందనే అభిప్రాయాన్ని ఈ సంస్థ వెలిబుచ్చింది. ఈ అభివృద్ధి దృష్ట్యా ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీని అనుసరించే స్థితిలోకి వచ్చాయి. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగానే గోల్డెన్ డోమ్ ను రూపొందించగా ఇది రీగన్ సర్కార్ కాలంలో రూపొందించిన స్టార్ వార్స్ టెక్నాలజీ ఆధారంగా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రామాణికంగా, అధునాతనంగా మరియు తక్కువ ఖర్చుతో మితిమీరిన నాశనాన్ని సృష్టించగల లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ రాబోయే కాలంలో జరగబోయే యుద్ధాలకు దిశను మార్చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.